Hi, this is Vijaya and welcome to Vijayas Recipes Telugu. ఇవాళ మనం ఒక గణేష్ చతుర్థి స్పెషల్ అంటే వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ చేద్దాం. మావా మోదక్. ఇది చేయడంలో ఎంతో సింపుల్, ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. మోదక్ ఎన్ని రకాలుగా చేస్తారు, కానీ మా పర్సనల్ ఫేవరెట్ ఈ మావా మోదక్. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి. గణేష్ చతుర్థి అంటే వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ, అంటే మహారాష్ట్రన ప్రసాదం రెసిపీ మోదక్ అంటే మావా మోదక్ చేయడం కోసం మనం తీసుకున్నాం 2 cups మిల్క్ పౌడర్, 2 cups మిల్క్, సాఫ్రన్ స్ట్రాండ్స్. 1 cup మిల్క్లో మనకి సాఫ్రన్ స్ట్రాండ్స్ వేద్దాం. 1/2 teaspoon Elaichi Powder అంటే Cardamom Powder, 1/2 cup Cashewnut pieces, 2 tablespoon ghee అంటే Clarified Butter నెయ్యి, 1 cup powdered sugar. మావా మోదక్ రెసిపీ చేసే ముందు మనం ఈ 1 కప్పు వేడి పాలు అంటే హాట్ మిల్క్లోనే మనం ఈ కేసర్ సాఫ్రన్ స్ట్రాండ్స్ వేద్దాం. నేను ఒక 10 minutes వరకు మనం ఈ పాల్లో మనం దీన్ని సాఫ్రన్ స్ట్రాండ్స్ని సోక్ చేసి ఉంచుతాం. మనం గ్యాస్ ఆన్ చేసి ఈ నాన్ స్టిక్ ప్యాన్లోని 2 tablespoon నెయ్యి వేద్దాం. నెయ్యి మెల్ట్ అయ్యాక దీంట్లో 1 కప్ పాలు వేద్దాం. 1 కప్ ఈ సాఫ్రన్ మిల్క్ అది కూడా వేసేద్దాం. పాలు వేడెక్కాక మనం ఇంట్లో వేద్దాం ఈ మిల్క్ పౌడర్. అది లో ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉన్నాం, అంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా. 15-20 minutes కంటిన్యూస్గా స్టర్ చేస్తూ మనం దీన్ని కుక్ చేసాం. థిక్ మిక్చర్గా తయారైంది, అంటే మన మావా మిక్చర్ రెడీ అయిపోయింది. మావా మిక్చర్లో ఈ కార్డమం పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ వేద్దాం, పౌడర్డ్ షుగర్, ఈ మిక్చర్ ప్యాన్కి అంటకుండా వేరేగా లంప్స్గా ఫామ్ అయింది. టోటల్ మనం ఒక 20-25 minutes వరకు దీన్ని కంటిన్యూస్గా స్టర్ చేస్తూ కుక్ చేసాం. ఇది ఒక థిక్ లంప్గా ఫామ్ అయింది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం మోదక్ చేద్దాం. స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టి దీని మీద స్టీల్ ప్లేట్ పెడదాం, అంటే ఇది వేడెక్కిపోకుండా. ఇంకా ఈ మావా మిక్చర్ని ఈ ప్లేట్లో తీసుకుందాం. మిక్చర్ పూర్తిగా చల్లారాక మనం దీన్ని మోదక్ చేద్దాం. మోదక్ కోసం ఈ మిక్చర్ పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒకసారి చేతితో మిక్స్ చేస్తుందా. ఒక మోదక్ మోల్డ్ని తీసుకుందాం. ఇది మన నెయ్యితో గ్రీస్ చేసేద్దాం. ఇంకా ఈ 3 పోర్షన్లో కొంచెం కొంచెం ఈ మిక్చర్ అంతా పెడతాం. సెంటర్లో మనం ఒక క్యాష్యూనట్ పీస్ పెడతాం. ఇంకా ఈ మోల్డ్ని క్లోజ్ చేస్తాం.
అంతా ప్రెస్ చేసి ఇది ఇక్కడ ప్రెస్ చేసి ఇది ఫ్లాట్ చేస్తున్నాం. అలాగే ఇట్లా ఎక్స్ట్రా ఎక్కడ తీసేద్దాం. సెంటర్లో ప్రెస్ చేస్తూ మనం స్లోగా ఇది ఓపెన్ చేద్దాం. కింద నుంచి ప్రెస్ చేస్తే ఇది మోదకిలాగా సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇలాగే మనం తక్కిన అన్ని మోదకులు ఇలాగే ప్రిపేర్ చేసేద్దాం. మన గణేష్ చతుర్థి స్పెషల్ అంటే వినాయక చవితి ప్రసాదం రెసిపీ మావా మోదక్ రెడీ అయిపోయింది.